గ్రామాలలో అర్ధరాత్రి సమయంలో పొలాలలో ట్రాన్స్ఫారంలు విద్యుత్ కేబుల్ వైర్లను దొంగలించిన దొంగలను వెల్లుత్తు పోలీసులు ఎట్టకేలకు వాళ్ళను పట్టుకున్నారు. మాచర్ల సర్కిల్ పోలీస్ కార్యాలయంలో మీడియాతో డీఎస్పీ జగదీష్ మాట్లాడారు. ఈ దొంగలపై మొత్తం 8 పోలీస్ స్టేషన్లలో 10 కేసులు నమోదైనట్లుగా తెలిపారు. ఇప్పటికీ రికవరీ చేసిన రాగి వైరు 305 కేజీలు ఉంటుందన్నారు. వీటి విలువ 2,69,620 రూపాయల విలువ ఉంటుందన్నారు. కేబుల్ వైరు 200 మీటర్లు ఉంటుందన్నారు. సుమారు వీటి విలువ 50,000 రూపాయలు ఉంటుందన్నారు. మీడియా సమావేశంలో పాల్గొన్న వారు రూరల్ సిఐ నజీర్ బాషా, టౌన్ సిఐ ప్రభాకర్ రావు, వెల్లుత్తి ఎస్ఐ సమందర్ వల్లి, విజయపురి సౌత్ ఎస్ఐ అశోక్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రెస్ మీట్ పెట్టడానికి రీజన్ మెయిన్గా మనం ఈ ట్రాన్స్ఫార్మర్ కట్స్ ఏవైతే కంటిన్యూస్గా మనం ఆర్టికల్స్ కూడా చూస్తూ ఉన్నాయి, మధ్య కంటిన్యూస్గా జరుగుతున్నాయని. దాని రిలేటెడ్ దాంట్లో ఇన్వెస్టిగేషన్లో మనం పట్టుకున్న ఒక 5 దొంగల నుంచి మనం రికవర్ చేయడం జరిగింది. అసలు ఏం జరిగిందంటే ఇది మనం యాక్చువల్గా పెట్రోలింగ్లో పార్ట్గానే శ్రీగిరిపాటు చెక్ పోస్ట్ దగ్గర వెల్లుత్తి చేస్తాయి. అలానే ఒక 2 పీసులు వెంకట్ అండ్ బ్రహ్మయ్య, 2 హోంగార్డ్స్ జానీ అండ్ దిబ్బయ్య, వీళ్ళ 4 హెడెడ్ బై ఎస్ఐ అండర్ ద గైడెన్స్ ఆఫ్ సిఐ భాషా రూరల్. వీళ్ళందరూ కూడా ఒక శ్రీగిరిపాటు చెక్ పోస్ట్ దగ్గర పెట్రోల్ చేస్తున్నారు. అదే టైంకి మనకి ఒక 4 వ్యాగబౌండ్స్, అంటే వీళ్ళకి ఊరు అంటూ ఏది స్పెసిఫిక్గా ఏమి ఉండదు, ఉంటారు, తిరుగుతారు, ఎక్కడుంటే అక్కడ పడుకుంటారు, మళ్ళీ అక్కడికి ఏదైనా కనబడితే అది దొంగతనం చేస్తారు, అది అమ్మేస్తారు, మళ్ళీ అంతే జీవనం తప్ప ఒక సెటిల్ లైఫ్ అంటూ వాళ్ళకి ఏం లేదు. వాళ్ళ నేమ్స్ వచ్చేసి మొగిలి నాగరాజు, గడ్డం భయన్న, ప్రతాప్ లక్ష్మి, దార్ల భవని, దేవర అంజమ్మ. అందరికి కూడా ఏజ్ అరౌండ్ 20 to 40 ఇయర్స్ ఏజ్ ఉన్నాయి అందరికీ కూడా. వీళ్ళందరికీ కూడా యాక్చువల్లీ ఒంగోలు టౌన్ వాళ్ళు ఇక్కడ మాచర్ల టౌన్కి, అంటే ఒంగోలు నుంచి టువర్డ్స్ మాచర్ల ట్రావెల్ చేసుకుంటూ వస్తున్నారు. మధ్యలో చేసుకుంటూ వచ్చారు. సో వాళ్ళు చేసుకున్న స్టెప్స్ ఏవైతే కంప్లీట్ చేస్తున్నారో మొత్తం మనం 8 పోలీస్ స్టేషన్లో కేసులు కట్టడం జరిగింది. వెల్దుర్తి పోలీస్ స్టేషన్లో 13 ట్రాన్స్ఫార్మర్లు రికవర్ అయినాయి. మాచర్ల టౌన్లో 1, మాచర్ల రూరల్ 7, దుర్గి పోలీస్ స్టేషన్లో 17, కారంపూడి పోలీస్ స్టేషన్లో 4, నాగార్జున సాగర్ పోలీస్ స్టేషన్లో 15, అలాగే ఒంగోలు డిస్ట్రిక్ట్లో పుల్లలచేరు పోలీస్ స్టేషన్ వాళ్ళు 7, ఎర్రగొండపాలెం ఒక 3. మొత్తం మనం 67 కేసులు పెట్టున్నాము. ఇందులో 305 కేజీల కాపర్ వైర్ మనకు దొరికింది. అలానే ఒక 200 మీటర్స్ గ్యాస్ వైర్ ఒకటి దొరికింది. మొత్తం కలిపి 3,19,620 రూపీస్ వర్త్. వీటన్నిటితో పాటు మనం రిసీవర్స్ని కూడా మీకు లాస్ట్ టైం కూడా చెప్పుకున్నాను, రిసీవర్స్ని మేము పెడతామని. ఈసారి మనం 4 రిసీవర్స్ని ఐడెంటిఫై చేశాము. కారంపూడిలో 1 రిసీవరు, మాచర్ల టౌన్లో 3 రిసీవర్లు. వీళ్ళు 4 కూడా ఈ కేసులో యాడ్ చేస్తాము. వీళ్ళతో పాటే వాళ్ళని కూడా రిమాండ్కి పంపిస్తాము. ప్రజెంట్ అయితే రిసీవర్స్ కొంతమంది ఎక్స్పాండింగ్లో ఉన్నారు. ప్రజెంట్ 2 రిసీవర్స్ వరకు వాళ్ళని ఈరోజు అరెస్ట్ చేస్తున్నాం. దీంట్లో భాగంగా నేను కంగ్రాచులేట్ చేయాలనుకుంటుంది యాజ్ యూజువల్ వెల్దుర్తి ఎస్ఐ వల్లిని, అలానే అండర్ ద గైడెన్స్ ఆఫ్ సిఐ భాష. ఈ మొత్తం 67 కేసులకి రికవరీ మాచర్ల నియోజకవర్గానికి మొత్తంలో ఉన్న పోలీస్ స్టేషన్లు అన్నింటిలో కూడా రికవరీ అవ్వడానికి సపోర్టింగ్ స్టాఫ్ అయిన 2 పీసీలని హోంగార్డ్స్ని కూడా ఐ వుడ్ లైక్ టు అప్రిషియేట్ అండ్ ఐ విల్ అనౌన్స్ రివార్డ్ ఫర్ దెమ్ అకార్డింగ్లీ. ఓకే, థ్యాంక్ యూ. గతంలో ఏదైనా కేసుల్లో ఉన్నాయి, పాత కేసులు కూడా ఉన్నాయి. అవి మీ అందరికీ కూడా డీటెయిల్గా ఇవే సేమ్ కేసెస్ అండి. ట్రాన్స్ఫార్మర్ టెస్ట్లు వీళ్ళకి అలవాటు రిపీటెడ్ అఫెండర్స్ ఆల్రెడీ ఆ కేసులు కూడా ఉన్నాయి వీళ్ళు. ఎన్నాళ్ళ మంది చేస్తున్నారు అండి? లేదు, ఇన్ని ఇయర్స్ అని లేదు కానీ లాస్ట్ 2 to 3 years నుంచి చేస్తున్నారు. సుమారుగా ఎన్ని ఉన్నాయి సార్ కేసులు గతంలో? పాత కేసులు పంపిస్తాను, నేను దర్శనం మీ అందరికీ ఇస్తాను సార్. మాచర్లో ఎవరైతే కొంటున్నారో వాళ్ళ పేర్లు ఏమన్నా? పేర్లు ఉన్నాయి కానీ డీటెయిల్గా ఇప్పుడు చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే వాళ్ళని డిఫేమ్ చేయడం కాదు మనకి మెయిన్ పాయింట్. ఇప్పుడు మనం వాళ్ళని పెడుతుంది కూడా ఎందుకంటే ఒక రిసీవర్లు మనం స్టార్టింగ్ అరెస్ట్ చేసి రిమాండ్ పెడితే మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ స్క్రాప్ డీలర్స్ వీళ్ళందరూ కూడా వాళ్ళ భయం రావాలి మనకి.
ఇంకొకళ్ళు కొనుక్ಕೊಂಡು ఉంటారు. వాళ్ళు మల్టిపుల్ రీజన్స్తో కొంటారు. తక్కువకి వస్తుందిలే కొనేద్దాంలే అని. మనం అట్లీస్ట్ ఒక ఛాన్స్ అని ఇవ్వాలిగా వాళ్ళకి రిఫార్మ్ అవ్వడానికి. సొసైటీలో నేమ్తో ఉంటారు, మళ్ళీ వాళ్ళకి డిఫెండ్ చేసి రేపొద్దున వాళ్ళు బాధపడి దాని ద్వారా మళ్ళీ ఏమన్నా సివియర్ యాక్షన్స్ వాళ్ళు ఏమైనా తీసుకున్నా కానీ దట్ ఈస్ నాట్ ఎ గుడ్ వే టు డీల్ థింగ్. మొన్న గోల్డ్ చూపించారు కదా సార్, ఇక్కడ అవును. దాంట్లో రిసీవర్స్ని పెడతాన్నారు. రిసీవర్స్ని పెడతామన్నా, ఐడెంటిఫై చేసాము, అబ్స్కాండింగ్లో ఉన్నారు, వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తాం. ఎంతమంది? మాచల్ టౌన్ మొత్తం 2. రిసీవర్స్ని కూడా హాజరు పెట్టండి సార్. వాళ్ళకి కొంతమందికి అంటే భయం వస్తుంది. నెక్స్ట్ టైం నుంచి పక్కా పెడతాం. ఈసారి అయితే ఐడెంటిఫై చేసిన ఎంతమంది అని మీకు చెప్పున్నాను, నేమ్స్ కూడా ఉన్నాయి నా దగ్గర, కానీ నెక్స్ట్ టైం వాళ్ళని కూడా పెడదాం. ఓకే, ఇది ఫస్ట్ థింగ్. సెకండ్ది, ఈరోజు మార్నింగ్ ఒక జాగీ వాష్ ఒకటి డిస్ట్రాయ్ చేశారు గుండ్లపాడులో. గురు పూర్ణిమ సందర్భంగా మాచల పట్టణంలోని 23వ వార్డు పాత వడ్డెరపాలెంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి సమీపాన దేవధర్మ ధ్వజస్తంభం ప్రతిష్ట మహోత్సవం జూలై 10వ తేదీన ఉదయం 8:16 గురు పూర్ణిమ రోజున నిర్వహించడం జరుగుతుంది. కావున భక్తులు భారీగా తరలివచ్చి దేవధర్మ ధ్వజస్తంభం దర్శించుకోవాల్సిందిగా కమిటీ సభ్యులు మరియు ఉప్పుతొల్ల బ్రదర్స్ కొట్టు శ్రీను ప్రజా సేవకులు కోరుతున్నారు. ధ్వజస్తంభ ప్రతిష్ట అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నారు. స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కావలసిందిగా మనవి. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. అదేవిధంగా ఈ యొక్క ధ్వజస్తంభ ప్రతిష్టకు మహా అన్నదాన ప్రసాదమునకు దాతలు వస్తువు రూపంలో కానీ ధన రూపంలో కానీ ఆర్థిక రూపంలో కానీ ఎవరన్నా ఇవ్వవలసినటువంటి వారు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8499949768. ఓం నమో వెంకటేశాయ. శివమారుతి హాస్పిటల్ బస్టాండ్లోని వెంకటేశ్వర స్వామి గుడి వెనుక బజార్, మాచర్ల. డాక్టర్ పాత గీతాంజలి గారు ఎంబీబీఎస్, ఎండి, పీడియాట్రిక్స్, పల్స్, పిల్లల వైద్య నిపుణులు. అందించు వైద్య సేవలు జ్వరం, ఆయాసం, విరోచనాలు, పచ్చకామెర్లు, ఫిట్స్, పుట్టుకతో వచ్చే వ్యాధులకు అత్యాధునిక చికిత్సలు, రక్త సంబంధిత వ్యాధులు, ప్రత్యేక సేవలు, నెబులైజర్, అడ్వాన్స్ ఫోటోథెరపీ, రేడియంట్ ఫార్మర్ థెరపీ, 24/7 ల్యాబ్, ఫార్మసీ, ఎమర్జెన్సీ కేసులు చూడబడును. డాక్టర్ రవితేజ రామిశెట్టి ఎంబీబీఎస్, ఎంఎస్ జనరల్ సర్జన్, ఎంసీహెచ్ ఇవాలజీ, కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఎండ్రాలజిస్ట్. కిడ్నీలో రాళ్లు, ప్రోస్టల్ గ్రంథి సమస్యలు, అంగము మరియు బీజములలో సమస్యలు, మగవారి సంతానలేమి సమస్యలు, పీనల్ ఇంప్లాంట్స్, టెస్సా, మైక్రోటెస్ట్, ఎండోస్కోపీ అండ్ లేజర్స్ ప్రతి నెల 2, 4వ బుధవారాలలో చూడబడును. వివరాలకు సంప్రదించండి. ఉప్పల హనుమాన్ సాయి 9100223183 and 6300807123. పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, రింగ్ రోడ్ సెంటర్, మాచెల్ల. మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును. అదేవిధంగా మా వైద్యశాలలో ఎంఐసియు, ఎన్ఐసియు, ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి, డాక్టర్ సతీష్, డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును. మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్లు అనుభవం కలిగిన గైనకాలజిస్ట్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును. ఆర్థోపెడిక్స్, పాలిట్రామా, ఓబిఎస్ అండ్ గైనకాలజీ, పీడియాట్రిక్స్, పాథాలజీ, సిటీ స్కాన్, ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్, ఫార్మసీ సౌకర్యం కలదు. మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్, నాప్థియాలజిస్ట్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా, ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్.